యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ వర్తమానాల ద్వారా మనము దేవుని గురించినటువంటి సంగతులు వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము నుండి జ్ఞానము అనేటువంటి మాటను గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. జ్ఞానం అనేటువంటిది దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, అలాగే లోక సంబంధమైన అంటే దెయ్యము సంబంధమైనటువంటి జ్ఞానం ఉందని కూడా దైవ గ్రంథంలో మనము దేవుని యొక్క మాటల నుంచి గమనిస్తూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అనేటువంటి మాటను గురించి ఈ సమయంలో దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేద్దాం. జ్ఞానము అనేటువంటి మాటకి తెలివి, అవగాహన అనేటువంటి అర్థాలను మనకు తెలియజేస్తుంది. అంటే జ్ఞానం కలిగి ఉండటం అంటే తెలివి కలిగి ఉండటం, జ్ఞానం కలిగి ఉండటం అంటే చెప్పబడినటువంటి సంగతుల విషయంలో అవగాహన కలిగి ఉండటం మాట. వీడికి జ్ఞానం లేదు అంటారు. అంటే ఎప్పుడు అంటారు? చెప్పినటువంటి సంగతులు వాళ్ళు గ్రహించలేనప్పుడు. కాబట్టి జ్ఞానము అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అంటే ఏంటో చూసాం, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చూసాం, జ్ఞానము ఎంత అవసరమో చూసాం. మరొక మాటని మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా జ్ఞానం అవసరం అండి. జ్ఞానంలో ఏముంది? తెలివి ఉంది. జ్ఞానంలో ఏముంది? అవగాహన ఉంది. ఒక ఉదాహరణ మనం చూద్దాం. సొలొమోను రాజుగా చేయబడ్డాడు. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 16 నుండి 28 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజుగా అయిన తర్వాత సొలొమోను రాజు అవడానికి ముందు జరిగిన సంగతి ఏంటి? సొలొమోను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాడు, జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి సొలొమోను దైవ జ్ఞానము కలిగిన వాడు. ఆ సొలొమోను రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు ఒక సమస్యను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. వారిద్దరు కూడా వేశ్యలు, కానీ వారిద్దరూ బిడ్డలను కన్నారు, చెరుకు బిడ్డను కన్నారు. వారిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. అయితే ఒక రాత్రి ఒక తల్లి తన బిడ్డ మీద దొరలటాన్ని బట్టి ఆ బిడ్డ చనిపోయింది. అయితే ఆ చనిపోయిన బిడ్డని మరో తల్లి ప్రక్కన పడుకోబెట్టి ఆ బిడ్డను తీసుకెళ్ళి తన ప్రక్కన వేసుకుంది. ఉదయం అయ్యేసరికి చూసుకునేసరికి ఆ చనిపోయిన బిడ్డను చూసి ఆ తల్లి వేదన చెందుతూ, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డ అని చెప్పడం జరిగింది. అయితే కాదు, చనిపోయింది నీ బిడ్డ, బ్రతుకున్నది నా బిడ్డని ఆమెతో వాదించింది. ఈ సమస్య ఇద్దరూ కలిసి సొలొమోను దగ్గరికి వచ్చారు. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎలాగా ఈ సమస్యకి పరిష్కారం చేస్తాడు. కాబట్టి మనం చూస్తున్న మాట ఏంటి? జ్ఞానము సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇప్పుడు సొలొమోను ఎవరి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు? దేవుని జ్ఞానమును కలిగి ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన ఈ సమస్యను ఎంత అద్భుతంగా పరిష్కరించాడో మనం ఆ వాక్య భాగాల్లో చూస్తాం. తన దగ్గర ఉన్నటువంటి బంటులను పిలిచి ఒక కత్తి తీసుకురండి, ఈ బ్రతుకున్నటువంటి బిడ్డని 2 ముక్కలుగా చేసి చెరుకో ముక్క వాళ్ళకి ఇమ్మన్నప్పుడు వాస్తవంగా ఆ బిడ్డని కన్నటువంటి తల్లి యొక్క ప్రేగులు తరుక్కుపోయి, రాజుగారు ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి, నా బిడ్డ ఎక్కడున్నా బ్రతికిది చాలు అని ఆలోచించింది. కానీ కననటువంటి తల్లి అక్కడ మాట్లాడుతుంది, లేదు లేదు, 2 ముక్కలుగా చేసి ఇద్దరికి సమానంగా చేసేయండి, ఆ బిడ్డ నాకు చెందకూడదు, ఆమెకే చెందకూడదని మాట్లాడినటువంటి మరో తల్లిని చూస్తున్నాం. అప్పుడు రాజు గుర్తించాడు, ప్రభునందు ప్రియులారా, బ్రతికున్నది ఎవరంటే ఇదిగో దుఃఖిస్తున్నటువంటి ఆ తల్లి, ఆ బిడ్డ ఆమెకి ఇవ్వండి అని ఆయన తీర్పు తెచ్చాడు. ఈ తీర్పును చూసి ఇశ్రాయేలు అందరూ కూడా భయపడ్డారు. దైవజ్ఞానం కలిగిన వాడని వాళ్ళు ఆలోచన చేశారు. అంటే ఆ తీర్పులో ఏం కనపడింది? జ్ఞానం కనపడింది. తీర్పు ఏం చేసింది? అన్యాయం చేసిందా? న్యాయం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా,
పక్షపాతం చూపించిందా? లేదు, న్యాయాన్ని చూపించింది. కనుక జ్ఞానము నా జీవితాల్లో పరిష్కారం చేస్తుంది. ఈనాడు సమస్యలు వస్తే చాలామంది దేవుని జ్ఞానం కలిగి దేవుని జ్ఞానాన్ని బట్టి కొనసాగట్లే. కొరింథీ సంఘంలో దేవుని జ్ఞానం లేదని మీకు ముందుగా మాట్లాడిన సంగతుల్లో ఒక మాట చెప్పాను. నిజంగా మనం గమనించినట్లయితే కొరింథీలో ఒక సమస్య వచ్చిందండి. కానీ వాళ్ళ సమస్యకి జ్ఞానాన్ని బట్టి పరిష్కరించుకోలేకపోయారు. పౌలు గారు వాళ్ళని హెచ్చరించారు. కొరింథీలో సంఘములో ఇక్కడ జ్ఞానం కొదవైందంటాక ఒక ఉదాహరణ మనం చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీలో ఒకని మీద ఒకడికి మరొకడికి వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎదుటిగాక అనీతిమంతులు ఎదుటి వ్యాజ్యమాడుడికి తెగించుతున్నారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగురా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యన వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? ఎవరు లేరటండి అక్కడ? బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా మీలో? మీకు సమస్యలు వస్తే మీరు పరిష్కారం చేసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నారు? మీరు జ్ఞానం లేని వాడి దగ్గరికి, అన్యజనుల దగ్గరికి వెళ్తున్నారు మీరు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట క్రైస్తవ జీవితంలో. ఈనాడు మనం కూడా ఏదైనా సమస్యలు వస్తే సేవకులను అడగరు, దైవ సంబంధమైన పిల్లల్ని అడగరు. ఎక్కడికి వెళ్ళిపోతారు? బయటికి వెళ్ళిపోతారు, బయట ఆలోచనకి వెళ్ళిపోతారు. నువ్వు ఎప్పుడైతే బయట ఆలోచనకి వెళ్ళిపోయావో నీలో జ్ఞానం లేదని అర్థం. నీ సమస్యకు పరిష్కారం దొరకదు, నీకు న్యాయం జరగదు. కానీ దొరికిందని అనుకుంటావు. కానీ దేవుడు యొక్క జ్ఞానము కలిగిన వారు పక్షపాతం ఉండదండి, అన్యాయం చేయరు, న్యాయంగానే ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దైవ జ్ఞానం లేకుండా నీ సమస్యలకి బయట పెట్టావో నీకు న్యాయం జరగనుకోవచ్చు, కానీ ఇంకొకటికి అన్యాయం జరుగుద్ది. కానీ దేవుడి దగ్గర అలా జరగదు. ఇద్దరికి ఈ చేసిన క్రియలకి తగినటువంటి ఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. కనుక ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కొరింథీ సంఘము దేవుని పిల్లలు, కానీ వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళు పరిష్కారం చేసుకోకుండా అనీతిమంతుల దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారంట. ఇది ఎంత అన్యాయం! చాలా అక్కడ పౌలు అక్కడ వాడిని హెచ్చరించిన విధానం మనం చూస్తున్నాం. అంటే సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందంటే దేవుని జ్ఞానములోనే ఉంది, సంఘములోనే ఉంది. కాబట్టి సంఘము ద్వారా ఆ దైవ జ్ఞానాన్ని బట్టి సమస్యకి పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది. కాబట్టి జ్ఞానం మనకి అవసరం అంటే అవసరం. ఎందుకంటే నా జీవితాల్లో సమస్యలకు పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. ఇంకా జ్ఞానం అవసరం అంటాకి మనం కొన్ని విషయాలు చూసినట్లయితే, మనం సంఘమునకు బయట వాళ్ళు ఉన్నారు. అంటే సంఘం అంటే రక్షింపబడిన వాళ్ళు, రక్షణ లేని వారు కూడా ఉన్నారు. కాబట్టి వారి మధ్య మనం ఎలాగ ఉండాలంటే జ్ఞానంగా ఉండాలని గ్రంథం చెప్తుంది. కొలస్సీ పత్రిక 4:5లో సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఉండండి అనే విషయాన్ని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, సంఘానికి బయట ఉన్న వారి ఎడల మనం జ్ఞానం కలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువును నమ్ముకొన్నటువంటి వారితో మాట్లాడవద్దని కాదు, వారిని చూడవద్దని కాదు, కానీ వారితో ఎంత జ్ఞానంగా ఉండాలో మనం ఉండాలి. వారితో మాట్లాడుతూ ఉండాలి. మన ద్వారా దేవుని ప్రేమ వాళ్ళకి తెలియాలి, మన ప్రవర్తన ద్వారా దేవుని జ్ఞానం వాళ్ళకి గమనించాలి. కానీ అదే సమయంలో మనం జ్ఞానం ఏంటంటే, వారు తెలియక దేవునికి వ్యతిరేకమైన పనులు వాళ్ళు చేస్తారు. కానీ నువ్వు జ్ఞానం కలిగినట్టు నీవు వారి వల్లే చేయకూడదు. అంటే దేవుణ్ణి నమ్మనోళ్ళు దేవునికి ఎన్ని వ్యతిరేకమైన పనులు చేసినా ఒక దినాన వాళ్ళు దేవుని తెలుసుకుంటే వారు క్షమించబడతారు. దేవా నేను తెలియక చేశాను అని వాళ్ళు ఒప్పుకుంటారు దేవుడు. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి నీవు, జ్ఞానం కలిగినటువంటి నీవు ఎలా ప్రవర్తించాలో అక్కడ నేర్చుకోవాలన్నమాట. అందుకనే జ్ఞానం చాలా అవసరం. అందుకే అంటున్నాడు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి మీరు ప్రవర్తించాలి. కాబట్టి సంఘానికి బయట ఉన్న వాళ్ళ దగ్గర మనం జ్ఞానంగా బ్రతకాలి, జ్ఞానముగా ప్రవర్తించాలి. కనుక మనకి జ్ఞానం చాలా అవసరమైనటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1 వచ్చిన భాగంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు అనే మాట ఉంది. అంటే భౌతికపరమైన తండ్రిని సంతోషింపజేయాలన్నా ఆ బిడ్డలో జ్ఞానం కలిగి జీవించాలి.
ఈ మాట యొక్క భావం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి దేవుడు మనకి, మన ఆత్మలకు తండ్రి దేవుడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడిని మనం సంతోషపెట్టాలంటే ఆయన పిల్లలకి ఈ లోకంలో మనం ఎలాగ ఉండాలంటే జ్ఞానం కలిగి జీవించాలి, దేవుని జ్ఞానం కలిగి జీవించాలి. జ్ఞానం ఏం చేస్తుంది? తెలివిగా నడిపిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? అవగాహనతో నడిపిస్తుంది. కనుక క్రైస్తవ జీవితంలో లేదా భక్తి జీవితంలో లేదా మానవ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చే పిల్లలకి ఏది అవసరమో జ్ఞానము చాలా అవసరమైనటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక 3 మాటలు మనం చూసాం. జ్ఞానం అంటే ఏంటో చూసాము, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చూసాము, జ్ఞానం ఎంత అవసరమో కొన్ని సంగతులు మనము గమనించాం. అయితే ప్రభునందు ప్రియులారా, 4వ మాటగా మరి జ్ఞానం ఎలా వస్తుంది? మనకి జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం ఎక్కడుందో చూసాం, జ్ఞానం ఎంత అవసరమో చూసాం, జ్ఞానం అంటే ఏంటో చూసాం. జ్ఞానం ఎలా వస్తుంది? ఈ విషయాన్ని కూడా మనము దైవ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. జ్ఞానం ఎలా వస్తుందనే విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా 3 మాటలు మనకు బోధించబడ్డాయి. మొదటి మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం. అంటే ఏం కలిగి ఉండాలి? మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటారని దేవుని వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచన భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందా? అవును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచన భాగం యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుడే ఇస్తాడు నీకు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో జ్ఞానానికి మూలం అంట భయభక్తులు. కాబట్టి భయభక్తులు లేకపోతే జ్ఞానం ఉండదండి. అందుకే చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ప్రవర్తన చూస్తే చాలా అసహ్యంగా కనపడుతుంది. అందుకే చాలామంది దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు కూడా అంటుంటారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చూసి, ఏంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని త్రాగుతారేంటి, దేవుణ్ణి నమ్ముకుని అబద్ధాలు ఆడతారేంటి, దేవుణ్ణి నమ్ముకుని మోసం చేస్తారేంటి, దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళ జీవితాలు అలాగుంటాయేంటి? ఎందుకంటారు? జ్ఞానం లేదు కాబట్టి నీలో, అంటే నీలో భయం లేదు కాబట్టి. నీకు దేవుని యందు భయభక్తులుంటే జ్ఞానానికి మూలం అది. జ్ఞానం నిన్ను ఎలా నడిపిస్తుంది? తెలివిగా నడిపిస్తుంది. జ్ఞానము సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలా ప్రవర్తించాలో నడిపిస్తుంది. జ్ఞానము అబద్ధాలు ఆడేవాడిగా నిన్ను నడిపించదు. జ్ఞానము చెడు కార్యాలు చేసేవాడిగా నిన్ను నడిపించదు. కనుక జ్ఞానము లేకపోవటాన్ని బట్టి మానవుడు నశించిపోతాడు. కాబట్టి మొదటిగా మనం జ్ఞానం ఎలా పొందుకుంటాము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏం పొందుకుంటామంటే జ్ఞానం పొందుకుంటాం. కీర్తన గ్రంథము 111వ అధ్యాయం 10వ వచన భాగంలో కూడా యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అను. అక్కడ దేవుని యందలి భయభక్తులు. కాబట్టి మొదటి మాట ఏంటంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని పొందుకుంటారు. ఆ భయభక్తుల్లోనే జ్ఞానం వస్తుంది అనే విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని భయమే ఎంత సువాసనగా ఉంటుందో ఆ యొక్క భయములోనే ఎంత జ్ఞానాన్ని పొందుకుంటారని ఆ ప్రవచనంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని జ్ఞానాన్ని ఎలా పొందుకుంటామంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనే మాట. రెండవదిగా దేవుని యొక్క వాక్యమును చదవడం ద్వారా వినుట ద్వారా జ్ఞానాన్ని పొందుకుంటాం. విని పాండిత్యము సంపాదించుకుంటారనే మాట ఉంది, విని జ్ఞానము సంపాదించుకుంటారనే మాట ఉంది. కనుక రెండవదిగా దేవుని వాక్యము చదవడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే దేవుని జ్ఞానమును పొందుకుంటాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచన భాగంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము
యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఇక్కడ మనం డైరెక్ట్ మాట ఏంటంటే దేవుని వాక్యము జ్ఞానాన్ని పుట్టిస్తుంది అనే గ్రంథంలో మనం చూస్తాం. అందుకే అపోస్తుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి అంటాడు, నేను వచ్చే వరకు నువ్వు చదువుట యందును. నువ్వేం చేస్తుండాలి? దేవుని గ్రంథమును చదువుతూ ఉండాలి, దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం చదవడం ద్వారా నీకు ఏం కలుగుతుంది? జ్ఞానము కలుగుతుంది అని అక్కడ ఆయన హెచ్చరించబడ్డాడు. ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను గారికి ఈ దర్శనంలో జరిగినటువంటి సంగతుల్లో ఈ ప్రవచన వాక్యము చదువువాడును విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైగుని వారును ధన్యులు అన్నాడు. ప్రభు రాకడికి ఎవరు ధన్యులుగా ఉంటున్నారంటే, ఎవరు జ్ఞానవంతులుగా ఉంటారంటే, ఇదిగో ఈ వాక్యము చదవడం, వినడం, దాన్ని అనుసరించడం ధన్యత అని అక్కడ చెప్పబడింది. కనుక ప్రభునందు ప్రియులారా, మొదటి మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానాన్ని పొందుకుంటాం. రెండోదిగా దేవుని వాక్యము చదువుడు ద్వారా, వినుడు ద్వారా, అనుసరించడం ద్వారా జ్ఞానాన్ని మనము పొందుకుంటామని దైవ గ్రంథం చెప్పబడుతుంది. దేవుని వాక్యములు ఏమున్నాయంటే ఆజ్ఞలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. కాబట్టి మనము జ్ఞానం కలిగిన వారికి ఉంటాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 98వ వచన భాగంలో భక్తుడు ఇలా చెప్తున్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తుంది. గమనించండి, శత్రువు చాలా జ్ఞానవంతుడు అనుకుంటే దేవుని పిల్లలు ఇంకా జ్ఞానవంతులుగా ఉంటారు. మన శత్రువు ఎవరు? అపవాది. వాడు జ్ఞానవంతుడే, చాలా తెలివైనోడే, వాడు ఈజీగా మోసం చేస్తాడు మనల్ని. అయితే వాడికి మించినటువంటి జ్ఞానం మనకుంది. ఎలా ఉందంటే ఇక్కడ చెప్తున్నాడు, నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు నిత్యము నేను పాటిస్తూ ఉన్నాను, దేవుని ఆజ్ఞలతో నేనున్నాను. నా శత్రువుకు మించినటువంటి జ్ఞానము నాకు కలుగజేస్తుంది. దేవుని ఆజ్ఞలను బట్టి, అంటే దేవుని వాక్యంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు నాకు ఏం చేస్తున్నాయంటే నా శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని నాకు ఇస్తుందని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తున్నట్లయితే 119వ కీర్తన 99వ వచన భాగం, నీ శాసనం నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. దేవునిలో బోధించేటువంటి బిడ్డలు ఇంకా జ్ఞానములో ఎదగాలంటే వారు దేవుని శాసనములు అనుసరిస్తూ ఉండాలి. దేవుని శాసనములు అనగా దేవుని వాక్యంలో శాసనాలు ఉన్నాయి. ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారు ఏమవుతున్నారంటే బోధకులందరికంటే విశేష జ్ఞానము కలిగినటువంటి వారుగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పబడుతున్నది. 119వ కీర్తన 100వ వచనం కూడా చూద్దాం. ప్రభునందు ప్రియులారా, నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. వృద్ధులు అనుభవంలో జ్ఞానం చెప్తారు, కానీ ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని లక్ష్యం చేస్తున్నారో, ఉపదేశాన్ని అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారుగా దైవ జ్ఞానంలో వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చదవడాన్ని బట్టి, అనుసరించడాన్ని బట్టి, వినుటను బట్టి జ్ఞానంలో ఎదుగుతామనే విషయాన్ని గమనించాలి. మూడో సంగతి ఏంటంటే ప్రార్థించడం ద్వారా దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా నెడల వాడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది ఆయన అందరికీ ధారాళంగా అనుగ్రహిస్తాడనే మాట అక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రార్థన జీవితము ద్వారా మనం ఏం పొందుకుంటామంటే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాం. ఉదాహరణకు మనకి పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం. సొలొమోను దేవుణ్ణి అడిగాడు, నీ ప్రజలైనటువంటి వారందరినీ పరిపాలించాలంటే నాయన బాలుడైనటువంటి నాకు బుద్ధి చాలదు, జ్ఞానం చాలదు, కాబట్టి నాకు బుద్ధి జ్ఞానం దయచేయమని అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి అడిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అనేక దేశాల నుంచి సొలొమోను యొక్క జ్ఞాన వక్తులు వినడానికి అనేక దేశాల నుంచి వచ్చారు. ఆనాటి కాలంలో సొలొమోను ఎంతో జ్ఞానవంతుడిగా భూమి మీద చెప్పబడినటువంటి వాడిగా చూస్తాం. అయితే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరంటే యేసుప్రభువారు. కాబట్టి ఆ యేసుప్రభుని కలిగినటువంటి పిల్లలు ఎంత జ్ఞానవంతులుగా ఉండాలో మీరు ఆలోచన చేయండి. కాబట్టి నీ ప్రార్థన జీవితము ద్వారా జ్ఞానాన్ని పొందుకుంటావు. కాబట్టి మొదటిగా దేవుని యందు భయభక్తులు, రెండవది దేవుని వాక్యం వినుట, చదువుట, గ్రహించుట, మూడవది ప్రార్థన జీవితం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవుని జ్ఞానాన్ని మనము పొందుకుంటామనేటువంటి విషయాన్ని
దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మరి ఏ ఏ విషయాల్లో మనకు ఉండాలి అనేటువంటిది మరొక మాటగా మనం ఆలోచన చేద్దాం. 4వ మాట మనం గమనించాము ఎలా వస్తుందన్నది. 5వ సంగతి, ఏ విషయాల్లో మనం జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఏ విషయాలంటే దేవునిని ఆరాధించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏం చేస్తారు? మోసపోతాం. జ్ఞానం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విసర్జిస్తాడు. జ్ఞానం లేకపోతే మనం దేవుణ్ణి విసర్జిస్తాం. ఉదాహరణకి ఆదాము అవ్వ జీవితంలో వాళ్ళ దేవుడు అంతగా జ్ఞానవంతులుగానే చేశాడు. అయితే అపవాదిగాడు వారి జీవితంలో ప్రవేశించాడు. వాడు అబద్ధ బోధలు బోధించాడు వాళ్ళకి. ఆ బోధలకు లోబడిపోయారు, జ్ఞానాన్ని కోల్పోయారు. కాబట్టి దేవుడు వారిని విసర్జించారు, వారు దేవుడి నుంచి నెట్టివేయబడ్డారు. కనుక జ్ఞానం కనుక లేకపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి మరి దేవుని పిల్లలుగా ఏ ఏ విషయాల్లో మనం జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో. ఈనాడు మానవ కల్పితమైన ఆరాధనలు ఉన్నాయండి ప్రభునందు ప్రియులారా. యేసు ప్రభువారు చెప్పారు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. కాబట్టి మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములుగా బోధించుకుని వ్యర్థముగా ఆరాధించేటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. కనుక ఆరాధన విషయంలోకి జ్ఞానం అవసరం. బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రొత్త నిబంధన సత్యములో ఆరాధన కూర్చున్నటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆరాధనకి 5 ఆజ్ఞలు ఉన్నాయి. ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఈ 5 ఆజ్ఞలు కూడా ఎలా ఉండాలి? జ్ఞానంతో ఉండాలి, అనగా దేవుని ఉద్దేశంతో ఉండాలి. మరి ప్రార్థన చేస్తున్నామంటే అదేదో వ్యర్థమైన మాటలను ఉచ్చరించకూడదండి. ప్రార్థనలో నీ ఆలోచన ప్రకారంగా మాట్లాడకూడదు, నీ ఉద్దేశ ప్రకారంగా, లేదు నా ఉద్దేశ ప్రకారంగా ప్రార్థన ఉండకూడదు. ఆ ప్రార్థన సందర్భాన్ని బట్టి సమయోచితంగా ఉండాలని దైవ గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి ఇంకా నేను సంఘంలో చాలా వివరంగా బోధిస్తాను ఈ మాటలు. ఆరాధన ప్రారంభమైపోయాక, అంటే మొదటి ఆజ్ఞను ప్రారంభించాక ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఇంకెవరైతే రావాలి అని ప్రార్థన చేయకూడదని నేను చెప్తాను. ఎందుకనంటే ఆల్రెడీ ఒక ఆజ్ఞ ప్రారంభించేస్తాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసేస్తున్నప్పుడు రాన వ్యక్తి ఆల్రెడీ ఆజ్ఞను కోల్పోయాడు, ఇంకా అతను రమ్మని అడగకూడదు. మనం అలా చేసామంటే మనం జ్ఞానం లేని ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎంతమంది ఆలోచిస్తున్నారు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరాధన అంటే 5 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక్క ఆజ్ఞను కోల్పోయినా ఆజ్ఞలన్నీ కోల్పోయినట్టే. కనుక ఎవరైతే సంఘం ఒక సమయం నిర్ణయిస్తుంది, సంఘం ద్వారా ఒక సమయాన్ని నిర్ణయించుకున్నావు, ఆ సమయం ఖచ్చితంగా అందరూ రావాలి. నువ్వు రాలేకపోతే తదుపరి మరొక సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఆ మధ్యలో వచ్చి ఆరాధన చేసేసి ఇది వెళ్ళిపోతే నువ్వు ఆజ్ఞ అతిక్రమించా, పాపం తెచ్చుకున్నావు. అలాంటి వాళ్ళని లేట్ అయినా పర్లేదు రామ్మని ప్రార్థన చేయడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆ జ్ఞానం లేని ప్రార్థన దేవుడు ఆలకించడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రతి ఆజ్ఞ కూడా క్రైస్తవుడు పాటించాలి. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే మన అంతరంగంలో ఉండాలటండి. నీ హృదయంలో జ్ఞానంతో నువ్వు నింపబడి ఉంటే నువ్వు ఆజ్ఞలు కోల్పో. నువ్వు ఖచ్చితంగా ఆరాధన విషయంలో దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో అలాగ ఆరాధించగలుగుతాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచన భాగంలో, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. కాబట్టి జ్ఞానం ఎక్కడ ఉండాలి? నీ అంతరంగంలో, నీ హృదయంలో నింపబడాలి. హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి మనుషుడు మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు. నీ హృదయంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానం నింపబడితే, జ్ఞానం ఎంత అవసరమో, జ్ఞానం అంటే ఏంటో, జ్ఞానం ఎలా వస్తుందో, జ్ఞానము ఏ ఏ విషయాలు ఉండాలో ఇవన్నీ నీకు తెలుస్తుంది. కాబట్టి ఆరాధనకు వెళుతున్నావంటే నువ్వు జ్ఞానంతో నింపబడి ఉంటే, అవును మొదటి ఆజ్ఞను కోల్పోతే నేనేమయ్యాను? ఆజ్ఞను అతిక్రమించాను. కనుక ఆరాధనకు 5 ఆజ్ఞలు ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. ఈ అన్ని విషయాల్లో కూడా జ్ఞానంతో చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను బట్టి సంతోషిస్తాడు. ఆరాధన సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అలాగే రెండవదిగా వ్యక్తిగతంగా నీ ప్రార్థన జీవితంలో కూడా ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేనటువంటి మాటలు ఆలోచన జరుపుతాయని గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి జ్ఞానం లేనటువంటి మాటలు కానీ, జ్ఞానం లేని ఆలోచనలు కానీ క్రైస్తవ జీవితంలో ఉండకూడదు అనే విషయాన్ని గమనించాలి. మూడవది, సువార్త విషయంలో కూడా జ్ఞానం అవసరం. లోకంలో సువార్తను ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించాలంటే జ్ఞానంగా ప్రకటించాలి. ఈనాడు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది
జ్ఞానము లేని వ్యక్తులు సమాజంలోకి వెళ్ళిపోయి ముందుగానే వాళ్ళ సొంత ఆలోచనలు చేసేస్తారు. కాబట్టి వారి వల్ల మనకి ఏం కలుగుతుందంటే ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇంకా సంఘ విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోక విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక రోమపత్రిక 12:2లో ఈ లోకమునైనను లోకమున వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా నీ లోకమును ప్రేమించిన ఎడల వాళ్ళు దేవుని ప్రేమ ఉండదు అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అంటే ఏంటో చూసాం, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చూసాం, జ్ఞానము ఎంత అవసరమో చూసాం, జ్ఞానం ఎలా వస్తుందో పొందుకుంటామో చూసాం, ఏ ఏ విషయాల్లో జ్ఞానం అవసరమైనటువంటిది అనేకమైన సంగతులు మన గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞానం గల వారి మీదే దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథం 21:30లో మనం ఏం గమనిస్తామంటే, దేవునికి విరోధమైన ఆలోచన కానీ జ్ఞానము కానీ వివేచన కానీ నిలవదంట. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్లయితే, అంటే లోక జ్ఞానాన్ని బట్టి దేవునిలో జీవించినట్లయితే అటు జ్ఞానాలు నిలవు. దైవ జ్ఞానంగా మనం జీవించాలి. అటువంటి కృపని, అటువంటి ప్రేమని మనమందరము పొందుకుని ఉండాలని, కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సమయం అనుగ్రహించినందుకే స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అందరి జీవితాల్లో ఫలింపజేయండి. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనవుల దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.